ఆజా ఆజా ఆజా. గాయత్రి అన్నయ్య చెయ్యి తెగుద్ది. నేను కట్ చేస్తాను అన్నయ్య. నీకేం కర్మమ్మా, నువ్వు అలా కూర్చో. మై హూనా నా బుజ్జి. రేపెళ్ళి అత్తవారింటికి వెళ్తే వంట అది చేస్తా, దాని మొగుడు చేస్తాడా? దాని మొగుడే. రాకే అయ్ బాబాయ్, అన్నయ్య కాఫీ. బాగుందిరా, ఏదైనా కాకా హోటల్ పెట్టిన బతికాయి. రామకృష్ణ, భద్ర. మేము మా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తున్నాము. మా బట్టలు కొంచెం స్థిరీ చేసి పెట్టావా? కొత్త ఇలాంటి గుర్తొచ్చింది. సిమెంట్ బస్తాలు పంపిస్తావా? నిన్నే బైక్ తుడిచావా? పొద్దునే. మధ్యాహ్నం మేము భోజనం రావట్లేదు, అలాగే. సాయంత్రానికి వస్తాం. అలాగే. పనులన్నీ చేసి అలాగే. బాగుందయ్యా రాఖీ, మీ అన్న వదిలి భలే స్వాతపరులయ్యా. నిన్న పనివాళ్ళ ఆడుకుంటున్నారు. లల్లి డోంట్ బి సిల్లీ. అయినా నాకు తెలియక అడుగుతాను, వాళ్ళేమైనా పరాయి వాళ్ళ? సొంత అన్నా వద్దనే కదా. మనకెటు జాబ్ వచ్చే వరకు బేవర్సే కదా. అయినా ఎవరు ఫ్యామిలీ పనులు వాళ్ళు చేసుకుంటే తప్పేంటంటే. కరెక్ట్. థ్యాంక్ యూ. పనిలో పనిలో స్కూటీ కూడా క్లీన్ చేయి. క్లీన్ చేయరా? క్యారేజ్ రెడీ అయిందా? అయ్య బాబోయ్, నాన్నగారికి తాతగారికి క్యారేజు. ఎన్ని పనులున్నా మీ అమ్మని మాత్రం మర్చిపోవయ్యా రాఖీ. చిన్నప్పుడు నా గోరుముద్దలు తినిపిస్తూ నాన్న పెద్దయ్యాక నాకు తినిపిస్తావరా అని అడిగింది. అడిగిందే కన్నా కోరిక తీరుకుండాని గాయత్రి నాకు వదిలి వెళ్ళిపోయింది. దీనికి అన్నం పెడుతున్నప్పుడల్లా అమ్మకు పెడుతున్నట్టు తృప్తి. సరే సరే, నువ్వు బయలుదేరు. ఇదిగో ఇది మీ నాన్నకి, ఇది మీ తాతకి. Yes. Wow. Who's the station master? I is the station master here. You go. Go. Where to do? What? How to do? What do you mean? తప్పేమన్నా మాట్లాడావా పప్పు తీసి? Excuse me. Yes, నాకు miss. తెలుగు వచ్చండి, తెలుగులో మాట్లాడండి. చెప్పు బేబీ, నేనేం చేయగలను? చర్లపల్లి ఎలా వెళ్ళాలి? చెర్లపల్లె. చెర్లపల్లె ఎందుకమ్మా? సీను తెలుసా? ఏ సీను? బొద్దు సీను. బుద్ధుసీను తెలుసమ్మా, తెలుసమ్మా. నువ్వు నా కూతురు ఆడతానమ్మా. నేను నీకు బాబాయ్ లాంటి వాడమ్మా. చెప్పమ్మా, నేను ఏం చేయగలను? వీడెక్కడ చూసావా? బయటికి వెళ్ళి ఆటో ఎక్కమ్మా వెళ్తావు. లేదంటే టాక్సీలో వెళ్ళమ్మా. జీన్ ప్యాంటు, స్లీవ్లెస్ బనీన్. బ్యూటిఫుల్ కదా. అమ్మాయికి నేను బీట్ కొడతాడు అంటావా? కొడతాడరా. ఇంట్లో మేడం ప్రాబ్లం, సాల్ట్ సాంబారు తినే మనిషి బీట్ కొడతాడు. తప్పే ఉంది ఇంట్లో. మీరు ఊరుకోండి సార్. అతను స్టేషన్ మాస్టర్, అంతేగాని రోడ్లు తుడిచే స్వేపర్ ఏం కాదు. చెప్పెట్టి కొడతాను ఏదో. ఆయన స్వేపర్ అంటావు నువ్వు. ఆయన మనిషి అనుకున్నావు, పని అనుకున్నావు, గాడిద అనుకున్నావా, కుక్క అనుకున్నావా? అతను మనిషి అవ్వచ్చు, పంది అవ్వచ్చు, గాడిద అవ్వచ్చు, కానీ ఒక రెస్పాన్సిబుల్ అఫీషియల్. అంతేగాని స్టేషన్ లో పందుపులు అమ్ముకున్నవాడు మాత్రం కాదు. ఆయన పందుం పొలాలు అమ్ముకుంటే మనకెందుకు, పందులు కాసుకుంటే మనకెందుకు? మనకు కావాల్సిందేంటి? ఆయన మనిషి. అవును. ఏదో ఒక అమ్మాయి టైట్ పంట చేసుకుని వెళ్తుంటే మామూలు మనిషిలాగా కొంచెం కుర్తి పడ్డాడు. బాగా చెప్పావు. ఏం చెప్పావు? మాస్టర్ గారు తప్పులేదు సార్. కత్తిలా ఉంది, జీన్ ప్యాంట్ వేసుకుంది, కొట్టొచ్చు కానీ ప్రైవేట్ గా చేసుకోవాలి తప్ప ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు రొమాన్స్ చేసుకుంటే. నువ్వెవర్రా? రెడ్ హ్యారెడ్ గ్యాంగ్ మ్యాన్. నేనెవరు? స్టేషన్ మాస్టర్. ఓన్లీ పాపం కదా అని రిటైర్ అయిన తర్వాత కూడా స్టేషన్ లో ఉండనిస్తే నాకే అసలు పెడతారా మీరు? నమస్తే మేడం. నమస్తే నమస్తే. మేడం ముసలాడివి రిటైర్ అయినవి ఇంట్లో మూల పడి ఉండక వీళ్ళందరూ తీసుకుని గోల ఏమిటి ఎలా ఏమిటి? అది కాదు నాన్న. అసలు నీ మూలంగానే వీళ్ళంతా చెడిపోయారు. టికెట్ టికెట్ సార్. టికెటా? టికెట్ టికెట్ అండి. నేను తెలుసా నీకు? ఎవరైతే నాకైతే టికెట్ చూపించండి. అయితే తీసుకో. ఏంటా ఈ గొడవ? ఈ కొరలా డ్యూటీలో ఉన్న మా ఆఫీసర్ గారు మీరు చేసుకున్నారండి. వెంటనే నీకు మినిస్టర్ గారు అబ్బాయి. మినిస్టర్ గారా? మీ అబ్బాయి మా ఆఫీసర్ గారిని కొట్టాడండి. కొడితే కొట్టేస్తావు నువ్వు. అయితే ఏంటి, ఏం చేయమంటారు? ఏం చేయమంటావా? మా ఆఫీసర్ గారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. కాళ్ళు పట్టుకొని చెప్పడా? చెప్పాలి. చెప్పడం అసలు చెప్పడం చెప్పాలి. చెప్పకపోతే మినిస్టర్ మినిస్టర్ ఇంకా చూస్తున్నావేంటి? షూట్ చేసి మరి ఏంటయ్యా కాలుస్తావా? కాల్చో. ఆఫ్టర్ ఆల్ రైల్వే కొడుకులు. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 107,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మొత్తం 64 డివిజన్లు సార్, 15 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్ వైడ్ డివిజన్ లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్?
ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, ఐఓడబ్ల్యూ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచ్లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయీలు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మందిని సేఫ్ గా వాళ్ళ గమ్యానికి చేరుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ కి ఇచ్చే ఆదాయం 56,000 కోట్లు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, పెళ్లిళ్ళని, పండగలని, పబ్బాలని, పేరెంటాలని, ఇంటర్వ్యూలని, ఉద్యోగాలని, హాస్పిటల్లని, డెలివరీలని ఇలా ఎంతో మంది ప్రయాణికుల అవసరాల్ని తీరుస్తుంది సార్ మా రైల్వే డిపార్ట్మెంట్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది, ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతాయి, పార్లమెంట్ కదిలిపోతుంది, అసెంబ్లీ ఊగిపోతుంది, మీ సీటు ఎగిరిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 150 సంవత్సరాల చరిత్ర సార్. ఈజీగా తీసుకోకండి. సారీ చెప్పండి సార్, చెప్పండి సార్. సారీ. వీడు చెప్పింది కరెక్టే సార్. ఎందుకు వచ్చిన గొడవలు సారీ చెప్పనండి సార్. సారీ చెప్పు. సారీ చెప్పరా. సారీ, నాకు క్షమించండి. సరే, తప్పు తప్పండి. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. ఎంత మినిస్టర్ అయితే మాత్రం మన రైల్వే డిపార్ట్మెంట్ ఆఫ్టర్ అంటే ఊరుకుంటా ఉంటాండి. మీరు ఎవరైనా ఏమన్నారండి, నా మనోడు చేసింది గొప్ప పని. గవర్నమెంట్ రిటైర్ అయిన వాళ్ళకి ప్లాట్ఫామ్ పని ఏంటి? వెళ్ళి పని చూసుకోండి. మీరు పదండి. ఇంకా సార్ మిడిల్ క్లాస్ వాళ్ళం, రేపు పొద్దున ఇంటర్వ్యూలని ఉద్యోగాలని వీడి గవర్నమెంట్ తో పోవడంత పని ఉంటుంది. ఈ గొడవ ఎటు దారి తీస్తుందో ఏమిటో. ఎక్కడికి దారి తీయదండి, మీరు కొంచెం టెన్షన్ తగ్గించుకోండి. బాబు రామకృష్ణ, ఇదిగో ఈ ఆర్ఆర్బీ అప్లికేషన్ ఫామ్ తీసుకో, ఫిల్అప్ చేసి ఏఎస్ఎం పోస్ట్ అప్లై చేసేసాయి. మిగతా నేను చూసుకుంటాను. పాతాన్ని చెప్తాను, నేను చెప్పమని. ప్రపంచంలో ఒక భారతదేశంలోనే స్త్రీని ఆదిశక్తిగా దేవతగా పూజిస్తారు. కానీ అదే దేశంలో ఆడదొక ఆట వస్తువు. అందుకు నిదర్శనమే మొన్న భవానీ మర్డర్ మిస్టరీ, నిన్న బ్లైండ్ స్కూల్లో అమ్మాయి రేప్, ఈ రోజు అమాయకులైన అమ్మాయిల్ని అమ్మేయడాలు. మగవాడి రూపంలో ఉన్న కొంతమంది మృగాల చేతుల్లో అతి దారుణంగా నిరంతరం ఆడవాళ్లు బలవుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని నీతి బోధలు చేసినా ఈ అరాచకాలు ఆగకపోగా రోజు రోజుకి మరింత పెరుగుతుంది. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇది? ఏంటిది? స్త్రీలు, ఆడవాళ్లు, అత్యాచారాలు, స్టాండర్డ్స్, వాల్యూస్, రెస్పాన్సిబిలిటీస్. తలకాయ నొప్పి అమ్మా, తలకాయ నొప్పి. ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ 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 కమర్షియల్. రే, ఎవరు చేశారు? ఎంతమంది చేశారు? ఎలా చేశారు? ఫస్ట్ ఎవరు చేశారు? ఇలాంటి విషయాలన్నీ ఎలివేట్ చేయండి అమ్మా. పెద్ద పెద్ద వాళ్ళందరినీ సీక్రెట్ గా లాగండి, సీక్రెట్ కెమెరాలు వాడండి. ఓకే, టీఆర్సీఎస్ పెంచండి. టీఆర్పీ పెంచండి, యాడ్స్ పెంచండి, స్పాన్సర్స్ ని అట్రాక్ట్ చేయండి అమ్మా. మీకు చేత కాకపోతే చెప్పండి, నా క్రియేటివ్ హెడ్ ను ఉపయోగిస్తాను. బోర్డు స్త్రీల సమస్యలు, లేడీస్ 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 ప్రాబ్లమ్స్. ఎంత తేలిగ్గా కొట్టేశారు సార్. ఎక్కడో వరదలొచ్చి కొందరు చచ్చిపోయారంటేనే బాధపడతామే, అలాంటిది మనకు తెలిసిన 10 మంది స్త్రీలలో 8 మంది ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారంటే ఎంత దారుణం. ఒక్కరా ఇద్దరా సెక్షువల్ అబ్యూస్ చేయబడ్డవారు, రేప్ చేయబడుతున్నవారు, డివోర్స్ ఇచ్చేయడం, కొట్టడం, తగలబెట్టడం, రోడ్డు మీద, బస్ స్టాపుల్లోనూ, ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ, హోటల్స్ లోనూ, సినిమా హాల్స్ లోనూ ర్యాగింగ్, సెక్షువల్ హెరాస్మెంట్లు ప్రతి చోట, ప్రతి రోజు మన చుట్టూ ఎన్నో జరుగుతున్నా అలవాటు పడిపోయాం కనుక ఇది పెద్ద సమస్యగా మీకు అనిపించకపోవచ్చు. కానీ వేల కొద్దీ, లక్షల కొద్దీ ఎందరో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఇట్స్ బర్నింగ్ ప్రాబ్లమ్ సార్. ఏంటమ్మా బర్నింగ్ ప్రాబ్లమ్స్? ఆరిపోయే ప్రాబ్లమ్స్. నమస్కారం సార్. ఏ రాకీ, రావయ్యా. నువ్వన్నా చెప్పవయ్యా, ఏంటయ్యా వీళ్ళ గోల? అసలు నా క్రియేటివిటీ అర్థం చేసుకోరేంటయ్యా వీళ్ళు? అసలు మీ క్రియేటివిటీ వీళ్ళిద్దరికైంది సార్, ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. అంటే మా బావకు హెడ్డే లేదనా? క్రియేటివ్ హెడ్ ఉందని. అసలు ఆ మాటకొస్తే మీ బావ మనిషే కాడు. అంటే ఏంటి, జంతువనా? గాడ్, గాడ్, దేవుడు. హీస్ ఆల్మోస్ట్ గాడ్, యు నో. అబ్బా, కన్ఫ్యూజ్ చేసినా చాలా కరెక్ట్ గా చెప్పావయ్యా. ఐ లవ్ యూ రాకీ, ఐ లవ్ యూ. అవును, నా క్రియేటివిటీకి టైం అయింది, నేను వెళ్ళాలి కదా. ఏదో టాయిలెట్ కి టైం అయింది అన్నట్టు క్రియేటివిటీకి టైం అయింది అంటే మా అక్కని చేసుకున్నందుకు మా నాన్న కట్నం కింద వీడికి ఛానల్ రాసిచ్చాడు. వీడో మమ్మల్ని దొప్పుకు తింటున్నాడు.